హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే మామిడికాయ పచ్చడి చేసుకునేది చూద్దాము. ఏం లేదండి, మామిడికాయలు ముందుగా సన్నగా తరుక్కొనేసి అందులో ఎండుమిరపకాయలు తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొనేసి తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా అందులో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసేసి సాల్ట్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. రోలు ఉంటే రోట్లో అయినా వేసి దంచుకోవచ్చు, ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెల్లుల్లి రెమ్మలు బాగా ఇలా ఎక్కువ లేకుండా లైట్గా ఇలా మ్యాష్ చేసుకొనేసి తర్వాత ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, ఆయిల్ కాగాక పోపు దినుసులు అందులో వేసేసి ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసేద్దాము. తర్వాతకు ఎండుమిరపకాయలు కూడా వేసేసి కొద్దిగా కరివేపాకు, ఆవాలు, మెంతుల పొడి కొద్దిగా ఒక స్పూన్ వేసుకొని బాగా వేగిన తర్వాత ఈ పచ్చడంతా తిరవాతలో వేసేసుకున్నాం. 2 నిమిషాలు అలా మగ్గనించేసి దింపుకుంటే అంతే. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నము మామిడికాయ పచ్చడి కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. ప్రతి ఒక్కరు ఇంకా ఈ సంబర్ వచ్చిందంటే మామిడికాయ పచ్చళ్ళు, మామిడికాయ పికిల్స్ ఇవే చేసుకుంటూ ఉంటారు కదండి. చాలా బాగా వచ్చింది పచ్చడి, మాత్రం చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.